నమస్తే, వెల్కమ్ రైట్ యాంగిల్. మాటలు అసలు అర్థాన్ని కోల్పోయి ప్రతికూలమైన అర్థాన్ని సంతరించుకోవడాన్ని భాషా శాస్త్రంలో అర్థ విపరిణామం అంటారు. శాంతి అంటే యుద్ధమని, దౌత్యం అంటే గూఢచర్యం, వ్యూహం అంటే కుట్ర అని వర్తమాన భౌగోళిక రాజకీయాలు రూఢీ చేశాయి. అమెరికా అన్ని యుద్ధాలకు తానే కారణమవుతోంది. ఆయుధాలు కూడా తానే విక్రయిస్తోంది. తిరిగి శాంతి మంత్రం వల్లిస్తోంది. ఇదే ప్రపంచ భౌగోళిక రాజకీయ చరిత్రలో తారసపడే వైచిత్రి. ప్రపంచ వేదికలపై కనిపించే దేశాల మధ్య మైత్రీ చర్చల మాటున చల్లారని ఉద్రిక్తత ఉంటుంది. నమ్మకం అనిపించే ద్వైపాక్షిక చర్చల అంతఃసారం పరస్పర అనుమానంగా ప్రత్యక్షమవుతుంది. తాజాగా ఇరాన్, అమెరికాల మధ్య ట్రంప్ పాలనలో తెగిపోయిన బంధం మరోసారి అతికే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. వియన్నా భేటీలో ఇందుకు సంబంధించిన ప్రాథమిక స్థాయి చర్చలు మొదలై అర్ధాంతరంగా ఆగిపోయాయి. అణ్వస్త్ర తయారీ నియంత్రణ ఒప్పంద పునరుద్ధరణ విషయంలో ఇరు దేశాలు పునరాలోచనలో పడినట్లు అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇరాన్, అమెరికా బంధం బలపడనుందన్న వార్త ఇజ్రాయిల్కు ఇప్పుడు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అదే జరిగితే ఇరాన్పై దాడికి దిగుతానంటోంది ఇజ్రాయిల్. తాను లేని పశ్చిమాసియాను అమెరికా కలలో కూడా ఊహించదు. ఆఫ్ఘనిస్తాన్ పరిణామాల తర్వాత వ్యూహాత్మక భూభాగం నుంచి నిష్క్రమించాల్సిన అనివార్యత ప్రస్తుతం అమెరికాకు ఏర్పడింది. చైనా క్రమంగా పాగా వేస్తోంది వెస్ట్ ఏషియాలో. దీంతో పశ్చిమాసియాలో ఏదో ఒక ఉద్రిక్తత కొనసాగాలనే ఉద్దేశంతో తెగిపోయిన అణు ఒప్పందాన్ని మరోసారి చేసుకోవాలనే సాకుతో వ్యూహాత్మకంగా ఒప్పంద పునరుద్ధరణ అంశాన్ని చర్చలోకి తెచ్చింది అమెరికా. దీంతో సుదీర్ఘ కాలంలో ఇజ్రాయిల్, ఇరాన్ వ్యూహాత్మక వైరం మరోసారి భగ్గుమంది. ఇరాన్తో అణు ఒప్పందం అనే అంశం ఇజ్రాయిల్, అమెరికాల పటిష్టమైన బంధాన్ని జటిలం చేయగలదు అని తెలిసినప్పటికీ శ్వేత సౌధం ఇరాన్ను ఎందుకు చేరదీస్తున్నట్టు? పశ్చిమ దేశాలు ఇరాన్పై పెట్టిన ఆంక్షలు తొలగిపోతే ఏమవుతుంది? ఇజ్రాయిల్ నిజంగానే సాయుధ ఘర్షణకు దిగుతుందా? పాక్షిక యుద్ధం అనివార్యమైతే పశ్చిమాసియాలో పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? భౌగోళిక రాజకీయాల్లో వచ్చే మార్పులేంటి? బైడెన్ వచ్చిన తర్వాత అమెరికా విదేశాంగ విధానంలో మౌలికమైన మార్పు ఏమైనా వచ్చిందా? అమెరికా, ఇజ్రాయిల్ బంధం దెబ్బతినే అవకాశాలున్నాయా? ఇరాన్ అణుబాంబు బెదిరింపు ధోరణి మరింత ప్రమాదకరంగా పరిణమిస్తుందా? ఈ జియోపొలిటికల్ ఫినామినాను 3 పుస్తకాల ఆధారంగా తాజా స్థితిని మదింపు వేసే ప్రయత్నం చేస్తాను. ఒకటి, ట్రిటా పార్సీ రాసిన ట్రెకరస్ అలయన్స్, ద సీక్రెట్ డీలింగ్స్ ఆఫ్ ఇజ్రాయిల్, ఇరాన్ అండ్ ద యునైటెడ్ స్టేట్స్. 2, మిడియా బెంజమిన్ రాసిన ఇన్సైడ్ ఇరాన్, ద రియల్ హిస్టరీ అండ్ పాలిటిక్స్ ఆఫ్ ద ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్. 3వది, మార్క్ హిచ్కాక్ రాసిన ఇరాన్, ద కమింగ్ క్రైసిస్, రాడికల్ ఇస్లాం, ఆయిల్ అండ్ ద న్యూక్లియర్ థ్రెట్. ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా బంధంలో అంతర్జాతీయ నిపుణులకే అర్థం కాని గోప్య వైరం నిరంతరం కొనసాగుతోంది. ఇదే విషయాన్ని విదేశీ సంబంధాల నిపుణుడు, రచయిత ట్రిటా పార్సీ తన పుస్తకం ట్రెకరస్ అలయన్స్, ద సీక్రెట్ డీలింగ్స్ ఆఫ్ ఇజ్రాయిల్, ఇరాన్ అండ్ ద యునైటెడ్ స్టేట్స్ అనే పుస్తకంలో పేర్కొన్నారు. Israeli-Iranian relations remain a mystery to most analysts in spite of the profound impact that these countries' tensions have had on the Middle East and on US national security అని ఆయన వ్యాఖ్యానిస్తారు. అంటే ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా మధ్య సంబంధాల ప్రభావం అటు మధ్యప్రాచ్యంపై, మరోవైపు అమెరికా రక్షణ విధానంపై తీవ్ర ప్రభావం చూపే అంశం. అయినా సరే ఈ దేశాల మధ్య సంబంధాల్లో ఎక్కడో అర్థం కాని రహస్యం మిగిలిపోతుంది అని ఆయన అంటారు. అమెరికా విదేశాంగ విధాన నిర్ణయ చరిత్రకు పశ్చిమాసియా అశాంతికి అన్యోన్యమైన సంబంధం ఉంది. ఇజ్రాయిల్ దేశం ఏర్పాటవడం వెనుక యూదుల ఆకాంక్ష ఎంత ఉందో, మధ్యప్రాచ్యం విషయంలో అమెరికా వ్యూహాత్మక భవిష్యత్తు అవసరం కూడా అంతే ఉంది. శ్వేత సౌధానికి నిజానికి యూదులపై ప్రేమేమీ లేదు. చమురు నిక్షేపాలపై కన్నున్న కారణంగా కూడా యూదుల వాగ్దత్త భూమి అవతరించింది. ఇజ్రాయిల్ ఏర్పాటు వల్ల అరబ్ రాజ్యాల పక్కన బల్లెం పెట్టింది అమెరికా. నాటి నుంచి రావణ కష్టం ఆరని కార్చిచ్చులా రగులుతూనే ఉంది. గల్ఫ్ యుద్ధం, ఇరాన్ ఇరాక్ యుద్ధం, పాలస్తీనా ఇజ్రాయిల్ యుద్ధం, ఇజ్రాయిల్ జార్డాన్ యుద్ధం, ఇంకా అనేక యుద్ధాలకు ఆజ్యం పోసింది స్వయంగా అమెరికాయే.
1948 నుంచి ఈ ఏడాది మేలో జరిగిన పాలస్తీనా ఇజ్రాయిల్ సాయుధ ఘర్షణ వరకు 7 దశాబ్దాలుగా పశ్చిమాసియా నిరంతరం రణరంగంగా కొనసాగుతూనే ఉంది. ఇక అటు ఇరాన్ మిగతా అరబ్ దేశాల కన్నా భిన్నమైన చరిత్ర సంస్కృతి ఉన్న దేశం. ఇరానియన్లు తమను అరబ్బులు అంటే ఒప్పుకోరు. పర్షియా సాంస్కృతిక వారసులమని చెప్పుకుంటారు. వారు మాట్లాడే భాష అరబ్బీ కాదు, పార్సీ భాష. అరబ్బుల కంటే తాము భిన్నమని చెప్పడానికి ప్రపంచ ప్రసిద్ధ సూఫీ కవులు మౌలానా జలాలుద్దీన్ రూమీ, హఫీజ్ సాహిత్య సంపద గురించి వారు చెబుతుంటారు. షియాలు మెజారిటీగా ఉన్న దేశం ఇరాన్. కార్గిల్లో కూడా షియాలదే మెజారిటీ. సో కార్గిల్లో కూడా ఇరాన్ అధ్యక్షులకు సంబంధించిన చిత్రపటాలు ఫ్లెక్సీల రూపంలో కార్గిల్లో మనకు దర్శనమిస్తూ ఉంటాయి. దీంతో మిగతా అరబ్ దేశాలతో ఇరాన్కు పెద్దగా పొంతన ఉండదు. ఇరాన్ ఒక ప్రత్యేక దేశంగా ఉంటూ వచ్చింది. 1979లో ఇస్లామిక్ విప్లవం చోటు చేసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఇరాన్లో ఇద్దరు సుప్రీం లీడర్లు పదవిలో ఉన్నారు. ఇరాన్ వ్యవస్థాపకుడు అయతొల్లా రుహల్లా ఖొమైనీ, ఆ తర్వాత అధికారాన్ని చేపట్టిన అయతొల్లా అలీ ఖొమైనీ ఇరాన్ సుప్రీం లీడర్లుగా ఉంటూ వచ్చారు. షా మహమ్మద్ రేజా పహ్లావీను పదవి నుంచి దించిన తర్వాత అయతొల్లా రుహల్లా ఖొమైనీ తన పదవికి అత్యున్నత అధికారాలు కల్పించుకున్నారు. ఇరాన్ విప్లవం తర్వాత ఆ దేశం ఆర్థికంగా చితికిపోయింది. సంపదను తరలించుకొని రాజు షా దేశం వదిలి పారిపోయాడు. ఒక్కొక్క రాయి పేర్చి గాడిన పెట్టాడు ఇరాన్ విప్లవ సారథి అయతుల్లా రుహల్లా ఖొమైనీ. ఖొమైనీ మరణం తర్వాత ఛాందసవాదిగా పేరున్న అయతుల్లా అలీ ఖొమైనీ అధికార పగ్గాలు చేపట్టాడు. ఈ 40 ఏళ్లలో దేశ ఆర్థిక పరిస్థితి గాడి తప్పింది. ప్రజలు తమ కోసం ఉపయోగించాల్సిన డబ్బును సిరియా, యెమెన్, ఇరాక్ దేశాల్లో లేనిపోని గొడవల కోసం ఉపయోగిస్తున్నారన్న అసంతృప్తి పెరిగింది. ఇరాన్ విప్లవానికి ప్రధాన కారణం రాజు షా అమెరికా అనుకూల వైఖరి. రాజు షా మొహమ్మద్ రెజా పెహ్లావీ పశ్చిమ రాజ్యాల తొత్తుగా అభివర్ణించారు నాటి విప్లవకారులు. కాబట్టి ఇరాన్ ఏర్పడిన నాటి నుంచి అమెరికాతో ఎలాంటి అధికారిక సంబంధాలు పెట్టుకోలేదు. ఈ కారణంగా పశ్చిమాసియాలో ఇరాన్ నిరంతరం ప్రత్యేకతను, ఈ ప్రత్యేకత కారణంగా ఏర్పడిన వైరంతో పాటు ప్రయాణిస్తూ వచ్చింది. కరోనా సమయంలో ఇరాన్పై ఉన్న ఆంక్షల కారణంగా ఔషధ తయారీ రంగానికి అవసరమైన ముడిసరుకు అందలేదు. దీంతో మరణాల సంఖ్య పెరిగింది. ఇరాన్ అమెరికా వ్యతిరేకతకు, ఇజ్రాయెల్తో శత్రుత్వానికి కారణాలు కోకొల్లలు. ఇక ఇరాన్ ఇజ్రాయెల్ సంబంధాలను 4 దశలుగా చూడాల్సి ఉంటుంది. 1953 నుంచి 1979 వరకు పహ్లావీ రాచరికం ఉన్న రోజుల్లో ఇరు దేశాల సంబంధాల్లో సువర్ణాధ్యాయంగా పేర్కొంటారు. ఇరాన్ విప్లవం తర్వాత ఇరు దేశాల సంబంధాల్లో వైరం ప్రవేశించింది. 1991 గల్ఫ్ యుద్ధం తర్వాత వ్యూహాత్మక శత్రుత్వంగా పరిణమించింది. ఇజ్రాయెల్ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఓటేసిన 13 దేశాల్లో ఇరాన్ కూడా ఉంది. ఈ చారిత్రక నేపథ్యం కారణంగా అటు అమెరికాతో మైత్రి లేదు, ఇటు ఇజ్రాయెల్తో ఘర్షణ కొనసాగుతోంది. ఇరాన్ అమెరికా బంధంలో వైరమే తప్ప మైత్రి ఎప్పుడూ కనిపించదు. తనపై పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలకు వ్యతిరేకంగా అణ్వాయుధ తయారీ గురించి మాట్లాడడం, యురేనియం శుద్ధి ప్రక్రియ, ప్లూటోనియం సేకరణ ప్రయత్నం మొదలుపెట్టింది ఇరాన్. దీన్ని నివారించేందుకు అమెరికా 2015లో నాటి అధ్యక్షుడు బరాక్ ఒబామా చొరవతో ఆంక్షలని పరిమితంగా తొలగించి అణ్వాయుధ తయారీని కాస్తంత నిలువరించారు. ట్రంప్ హయాంలో ఈ ఒప్పందం నుంచి వైదొలిగింది. అయితే ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్ అణ్వాయుధ తయారీని నిరంతరం కొనసాగిస్తోందని ఆరోపిస్తోంది. ఇరాన్ అణ్వస్త్ర తయారీలో ఉన్నారంటూ శాస్త్రవేత్తలను ఇజ్రాయెల్ చంపేసింది కూడా. 2019లో ఫక్రీజాదే అనే ముఖ్య శాస్త్రవేత్తను డ్రోన్ సహాయంతో హతమార్చింది. ఆ దేశ మిలిటరీ జనరల్ ఖాసిం సులేమానీని సైతం ఇరాక్లో హత్య చేయించారు. ఇరాన్ కూడా ఏమీ తక్కువ తినలేదు. ఇజ్రాయెల్ పక్కన బల్లెంలా తయారైన పాలస్తీనా, లెబనాన్, సిరియాల్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి ఇజ్రాయెల్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది ఇరాన్. యుద్ధాన్ని అనివార్యం చేసి ఆయుధాలు తయారు చేయొద్దనే వింత షరతు విధిస్తోంది అటు అమెరికా. పైగా అదే ప్రపంచ దేశాలకు ఆయుధాలను విక్రయిస్తుంది. నిజం చెప్పాలంటే పశ్చిమాసియాలోని సంపదే ఆయా దేశాల అశాంతికి కారణం. సంపద ఉన్న చోట అమెరికా ఉంటుంది, అమెరికా ఉన్న చోట అశాంతి ఉంటుంది. ఇదే ఆయా దేశాల్లో అనిశ్చితికి, అస్థిరతకు కారణమవుతోంది. అమెరికా విదేశాంగ విధానంలో పశ్చిమాసియా అస్థిరత ప్రధాన భాగంగా ఉంటూ వస్తోంది. బైడెన్ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత విదేశాంగ విధానంలో మార్పు తీసుకొస్తున్నట్టుగా సంకేతాలు కనబడుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ నుంచి బలగాల ఉపసంహరణ నిర్ణయం, చైనా రాజీ ధోరణి, ఇరాన్తో తిరిగి ఒప్పందం చేసుకోవాలనే పునః పరిశీలన నిర్ణయాలు భౌగోళిక రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తతకు కారణమవుతున్నాయి.
అమెరికా ఇజ్రాయెల్ వ్యతిరేకత పాలు ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవాలంటే ఇరానియన్ సినీ దర్శకుడు హబీబ్ అహమ్జాదే మాటలు తప్పక గుర్తు చేసుకోవాలి. డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయిల్ అని ఆయన అంటూ ఉంటారు. అరబ్ దేశాల మధ్య కొరబడిన సఖ్యతను అమెరికా తన కూటనీతితో మరింత పెంచుతుంది. ఇస్లామిక్ దేశాల నుంచి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కొనేందుకు ఇజ్రాయిల్ సైనిక రంగాన్ని ఆధునీకరించడాన్ని, వ్యూహాత్మక అవసరాల కోసం అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాలను నెరపడాన్ని అర్థం చేసుకోవచ్చు. అటు ఇజ్రాయిల్ను నిలువరించాలంటే ఇరాన్ తన అవసరం కోసం చైనాతో బంధాన్ని కోరడాన్ని కూడా కాదనలేం. ఎటొచ్చి అమెరికా ప్రాపకం కోసం దేశాల బలహీనతలను సొమ్ము చేసుకోవడం అసలు సమస్యకు కారణం. పరస్పర హనన స్థాయిలో శత్రుత్వాన్ని పెంచిన అమెరికా తిరిగి శాంతి కోసం తాను ప్రయత్నిస్తున్నట్లు నటిస్తోంది. ఈ వైఖరిని చూస్తే ఇరాన్కు ఏం కర్మ, ఏ అగస్త్య భ్రాత దేశానికైనా కంపరమే కలుగుతుంది. మరోవైపు ఇరాన్ అమెరికా మధ్య వియన్నాలో జరుగుతున్న చర్చల్లో ఇరాన్ ఆంక్షల ఎత్తివేతతో పాటు మరిన్ని డిమాండ్లు పెట్టింది. దీంతో చర్చల్లో తాత్కాలిక ప్రతిష్టంభన నెలకొంది. ఇరాన్ డిమాండ్లపై ఇజ్రాయెల్కు చిర్రెత్తుకొచ్చింది. దాడికి సిద్ధమంటూ ప్రకటించింది. ఆంక్షలు ఎత్తేస్తే అణ్వాయుధాలు ఎక్కడ తయారు చేసి తన నెత్తిన వేస్తుందో అనే భయమే ఇప్పుడు ఇజ్రాయిల్ ఒంటికాలిపై లేవడానికి కారణం. ఇరాన్ అమెరికాల మధ్య ఒప్పందం కుదరడం అసాధ్యంగానే తోస్తోంది. కాబట్టి ఇజ్రాయిల్ కోసం కయ్యంగా మారడం సాధ్యం కాదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్ ఇజ్రాయిల్ దాడి వల్ల పశ్చిమాసియాలో అశాంతి నెలకొంటోంది. అది అమెరికాకు చేటు చేస్తుంది. ఇరాన్ విషయంలో అమెరికా వైఖరి కారణంగా ఇజ్రాయిల్ అమెరికా ద్వైపాక్షిక బంధంలో పొరపచ్చాలు రాకపోయినా ఆ రెండు దేశాల బంధానికి పెద్దగా మేలు చేయదు. దేశాలను గిల్లి వాటి వైఖరి ఏ స్థితిలో ఉందో చూసి కొత్త వ్యూహాలు రూపొందించడం, లేదా లొంగిన వాడిని సముదాయించినట్లు నటించి అసలుకే ఎసరు తేవడం అమెరికాకు దశాబ్దాలుగా అలవాటున్న ప్రక్రియ. పశ్చిమాసియా విషయంలో అమెరికా విధానం ప్రాతిపదికన భారత్ తన వైఖరిని ఇంకా నిర్ధారించుకోలేదు. అమెరికా భారత్ విషయంలో ఎలా వ్యవహరిస్తోందన్న వైఖరి మాత్రమే భారత విదేశాంగ విధాన నిర్ణయంలో కీలకమైంది. పైగా చమురు నిల్వలు అపారంగా ఉన్న అరబ్ దేశాల విషయంలో అమెరికా అంతకన్నా భిన్నంగా వ్యవహరించాలని అనుకోవడం వెర్రితనమే అవుతుంది. భారత్కు ఆ గొడవ లేదు కాబట్టి అమెరికాతో సఖ్యంగానే మెలగవచ్చు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్పై ఇజ్రాయిల్ దాడి చేయడం మొదలు పెడితే ఆ పరిణామాల తీవ్రత ఊహించడానికి కూడా వీలుండదనేది సత్యం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి అని మీ కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.